ఇది ఒక స్టోరీ సరదాగా చెప్పుకుందాం. అక్టోబర్ 1917లో ఇటాలియన్స్ని ఏంటంటే న్యూయార్క్ తీసుకెళ్ళి ఒక నౌక అట్లాంటిక్ మహాసముద్రంలో ఘోరమైన తుఫాన్లో చిక్కున్నది. అందులో 28 ఇయర్స్ వడ్రంగి ఆంటోనియో రస్సో మరియు అతని 5 ఏళ్ల కుమార్తె మరియు మరియా కూడా ఉన్నారు. ఆంటోనియో భార్య 2 ఏళ్ల క్రితం ప్రసవ సమయంలో మరణించింది. అంటే వేరే పేదరికం బయటపడడానికి తన కుమార్తెకి ఇటలీలో దొరకని మంచి భవిష్యత్తు ఇవ్వడానికి అమెరికా వెళ్ళామని అతను ఆర్చి రాశారు. కానీ రాత్రి 2 గంటల ప్రాంతంలో ఉవ్వెత్తు ఎగిసిపడుతున్న అలలు నౌకను బలంగా తాగాయి. 3వ తరగతి ప్రయాణికులు నిద్రించే దిగువ గదిలో నీరు ప్రవహించడం ప్రారంభమైందనమాట. అంటే రిచ్ పర్సన్స్ పైన కింద వెళ్ళింది. ఓడ ఒకవైపు ఒరగడం మొదలైంది. ప్రయాణికులను భయంతో మెట్ల వైపు పరుగులు తీస్తున్నారు. తోపులాటలు అర్థనాలతో ప్రాంతం నిండిపోయింది. ఆంటోనియో మరియు మారియాను ఎత్తుకునేది పెరుగుతున్న నీటి మట్టాన్ని పై వచ్చేస్తున్నది. నీటి మట్టం అతను ఎత్తుకున్నాడు. ముందు సాగడానికి ప్రయత్నించాడు. కానీ జనంకి ఎక్కిరేసిపోయారు. వరద వేరంగా వస్తున్నది. ఓడ ఏటవాళ్ళుగా మారిపోయింది. వారికి లైఫ్ బోట్లు రక్షక పడవలు ఉంటాయి కదా, వరకు వెళ్ళలేని ఆంటోనీకి అర్థమైపోయింది. కేవలం కొన్ని నిమిషాలు మాత్రం మిగిలింది పడవ మునిగిపోవడానికి. ఈ గందరగోళంలో తుఫాను దాటికి పగిలిన ఒక చిన్న కిటికీ పార్ట్ హోల్ అనమాట వద్దకు వెళ్ళి చేరుకున్నాడు. అది ఒక చిన్నపిల్లాడు వెళ్ళడానికి మాత్రం సరిపోతుంది. దాని నుంచి బయట కటికి చీకటి గడ్డగట్టే చల్లు అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. దూరంలో సముద్రంపై ఆంటోనీ ఇటుపై లైట్లు చూశాడు. అంటే రెస్క్యూ బోట్లు వస్తున్నాయి అనమాట. అతను మరియా చూశాడు. ఆమె భయంతో వణికిపోతే అమ్మ కోసం ఏడుస్తూ అతను గట్టిగా హత్తుకుని ఉన్నది. ఆ క్షణంలో అతను తన జీవితాన్ని నిర్వచించే కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆంటోనీ తన కూతురుని ఆ కిటికీ నుంచి బయట తోసేశాడు. బయటనట్టే సముద్రం ఎగురు పడిపోతున్న భయం తరిచింది. ఆంటోనీ సముద్ర హోరుని ఛేదించుకుంటూ ఇంకా గట్టిగా అరిచాడు. ఈదు మరియా, ఆ వెలుతురుపై ఈదు, ఓడలు వస్తున్నాయి ఈదు అని. ఆమె బతికే అవకాశం ఉందని అతనికి తెలుసు. తనకి అవకాశం లేదు అని తెలిసిపోయింది. 7 నిమిషాల తర్వాత ఓడ పూర్తి మునిగిపోయింది. ఆంటోనియో రస్సో చిక్కుకున్న ప్రయాణికులతో 117 మంది ప్రయాణికులతో కలిసి జలసమాధి అయిపోయాడు. అతని మృతదేహం ఇప్పటికీ దొరకలేదు. 45 నిమిషాల తర్వాత మరియా రస్సోని నీటి నుండి ప్రాణాపాయం తీశారు. ఎందుకంటే ఆమె కర్ర మీద ఉంది కదా, ఆమె తీవ్రమైన చలితో వణిగిపోతూ దాదాపు ప్రాణాపాయ స్థితిలో ఉన్నది. కానీ బతికింది. ఆమె దుప్పట్లో చుట్టి ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అప్పటికి ఆమె 5 ఏళ్ళ అనాథగా మారింది. తీవ్రమైన మానసిక షాకులు ఉంది. పరాయ దేశంలో ఉంది. ఇంగ్లీష్లో మాట్లాడిపోతుంది. ఆమెకి తన తండ్రి చివరి మాట గుర్తించే వెలుతురువైపు ఇది. మరియని న్యూయార్క్లో ఒక అనాథాశ్రమంలో చేరిస్తే కొన్నాళ్ళుగా ఇంకా తండ్రి బతికి ఉన్నాడని ఆమె నమ్మింది. ఆంటోనీ రస్సోకి ఏమైందో ఎవరూ చెప్పలేకపోయారు. సమయం గడిచిన కొద్దీ ఆశ గందరగోళంగా మారింది. తర్వాత తీరని బాధగా మారింది. తన తండ్రి తను వదిలించుకొని సముద్రంలో విసిరేశాడని, అది అతనికి తాను ఇష్టం లేదని నమ్మడం ప్రారంభించింది అనమాట. తర్వాత వీడియోలో చూడండి. ఇప్పుడు తనకి ఏంటంటే ఆంటోనియో రస్సో చనిపోయిన సంగతి తెలియదు. అయితే అది తను మాత్రం అనుకుంటున్నది తన తండ్రిని కావాలని తను ఏంటంటే నీళ్ళు పడేస్తాడు, తనంటే ఇష్టం లేదు, అందుకే తను వదిలించుకోవడానికి నాటకం ఆడాడని అనుకుంటున్నది. ఏళ్ళు గడిచిపోతున్నాయి. ఆమెను ఏంటంటే న్యూయార్క్ అనాథాశ్రమంలో జాయిన్ చేశారు. కొత్త ప్లేసు. తను అప్పటికి చాలా భయపడుతున్నది. తండ్రి లేడు, తల్లి లేదు. ఇది అయితే ఏంటంటే ఆంటోనీ రస్సోకి ఏం జరిగిందో కూడా వాళ్ళు ఎవరు చెప్పలేకపోతున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ ఆమె ఆశ గందరగోళంగా మారింది. తర్వాత తీరని బాధగా మారింది. తన తండ్రి తను వదిలించుకొని సముద్రంలో విసిరేశాడని, అంటే తనంటే ఇష్టం లేదని నమ్మడం ప్రారంభించింది. ఆ వేదనతో 25 సంవత్సరాలు బతికింది. ఆ తర్వాత 35 ఏళ్ళు వచ్చే వరకు నిజం తెలియలేదు. 1917 నాటి ఓడ ప్రమాద రికార్డు పరిశీలిస్తున్న ఒక ప్రయాణికుడు మరణించిన వారి జాబితాలో ఆంటోనియో రస్సో పేరు కనుక్కున్నాడు. అప్పుడే మరియా తన తండ్రి కోసం ఆ రోజు నిజంగా ఏం చేశాడో తెలుసుకుంది. ఆమె తన బతకడం కోసం తన తండ్రి ప్రాణత్యాగం చేశాడని. మరియా రస్సో 2004 వరకు జీవించి 92 ఏళ్ళ వయసులో మరణించింది. ఆయు ప్రమాణం గట్టిగా ఉన్నట్టున్నాడు జాతకంలో. అయితే 1995లో 83 ఏళ్ళ వయసులో ఆ ఓడ ప్రమాదం గురించి ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. మా నాన్న నన్ను చంపేస్తున్నాడని నేను అనుకున్నాను. అతను నన్ను కాపాడుతున్నాడని ఆ చిన్న వయసులో నా బ్రెయిన్కి వెళ్ళలేదు. అతను నన్ను విసిరేశాడని నేను ఏళ్ళ తరబడి బాధపడ్డాను. కానీ నిజం ఏమిటంటే అతను నన్ను బతికివైపు విసిరేశాడు. మరియా పెళ్లి చేసుకుంది. 4 పిల్లలు, 9 మంది మనవళ్ళు, 6 ముని మనవరాలు ఉన్నారు. చీకటి అట్లాంటిక్లో ఒక తండ్రి తీసుకున్న అసాధ్యమైన నిర్ణయం కారణంగా ఆ 31 మంది వారసులు భూమి మీదకి వచ్చారు. మీకు అర్థమైందా? ఒక్క ఆడపిల్ల నుంచి 100 మంది. ప్రతి పుట్టినరోజు నా జీవితంలో ప్రతి మంచి క్షణం మా నాన్న తండ్రి కంటే నన్ను ఎన్నుకోవడం వల్ల నన్ను దక్కాయి అనుకున్నాను.
నేను ప్రతి రాత్రి ఆ కిటికీలో అతని ముఖాన్ని చూస్తాను. వెలుతురు వైపు ఏదో అతని అరవడం నాకు ఇంకా వినిపిస్తున్నది. నేను 78 ఏళ్ళుగా వెలుతురు వైపు ఈదుతూనే ఉన్నాను అనేసి చెప్తున్నది. అతను నేను ఆయన గర్వపడేలా చేశానని ఆశిస్తున్నాను అనేసి అన్నది. కానీ తన బాధపడే విషయం ఏంటంటే 30 ఏళ్ళ వయసు వచ్చేదాకా తనకి తండ్రి చేసిన త్యాగం గురించి తెలియకపోవడం చాలా బాధపడింది. ఆంటోనీ రస్సో గురించి చివరి మాటలు గుర్తుండి ఉన్నాయి. ఏమిటంటే, ధన్యవాదాలు నాన్న ధన్యవాదాలు, నన్ను జీవితం వైపు విసిరేసిన ధన్యవాదాలు, ఇప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పారు. కొన్ని ప్రేమ ఏంటంటే త్యాగాల జీవితాలు అతీతంగా నిలిచిపోతాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇవన్నీ గుర్తించే సమయానికి టైం చాలా అయిపోతుంది, కానీ వాళ్ళు మాత్రం పాస్ అయిపోతారు. మంచితనం గుర్తించే టైము చాలా లేట్ అయిపోతున్నది కొన్ని టైంలో. వాతావరణం గుర్తించే టైంకి అది క్లోజ్ అయిపోతున్నది. ఇది స్టోరీ బాగుంది కదా. బాయ్, థ్యాంక్ యూ.